హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాము. దానికోసం అడుగు మందంగా వెడల్పాటుగా ఉన్న ఒక గిన్నెని తీసుకుందాము. అందులోకి ఆయిల్ వేసుకుందామండి. నాన్ వెజ్ కర్రీస్లోకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆ తర్వాత బిర్యానీలోకి మనం ఏదైతే స్పైసెస్ వేసుకుంటామో అవన్నీ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వాటిని బాగా వేపుకోవాలండి. ఆ తర్వాత మనం 2 మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోవాలి, అవి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి 3-4 వరకు కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత అందులోకి మనం వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. వెల్లుల్లి కూడా చాలా టేస్టీగా ఉంటుంది వేసుకోవడం వల్ల. వెల్లుల్లి వేసుకొని వాటిని కూడా బాగా కలితిప్పుకొని మనం వేపుకోవాలండి వెల్లుల్లి వేగే వరకు. అలా బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని సన్నగా కట్ చేసుకొని మనము ఇందులోకి వేసుకోవాలండి. టమాటా వేసుకోవడం వల్ల గుజ్జుగా ఉంటుంది, అలాగే టేస్టీ కూడా ఉంటుంది. టమాటా కూడా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే మనకి రుచికి సరిపడా మనం ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పును కూడా వేసుకున్న తర్వాత మనం బాగా కలిదిప్పుకోవాలి. మనకి చూసారా బాగా వేగింది అనుకున్నప్పుడు మనము 1.5 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మేము ఇంట్లోనే పట్టుకుంటామండి. ఆ తర్వాత 2.5 టేబుల్ స్పూన్ నుంచి 3 వరకు మనము కారం వేసుకోవాలి. కారం పచ్చివాసన పోయి నూనె పైకి తేలిన తర్వాత మనం చేపలు తీసుకోవాలండి. చేపలు వేసుకొని జాగ్రత్తగా కలితిప్పుకోవాలి, ఎందుకంటే చేపలు విరిగిపోతాయి మనం ఎక్కువగా కలితిప్పినా కూడా. తర్వాత మూత పెట్టుకొని 2-3 నిమిషాల వరకు వీటిని బాగా వేపుకోవాలండి. ఆ తర్వాత చూసారా బాగా వేగింది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దానిలో వాటర్ వేసుకొని గుజ్జుగా తీసుకోవాలండి. ఆ గుజ్జుని మనం ముక్కలు మునగా దీంట్లో చేపల్లో వేసుకొని దాని తర్వాత వాటిని జాగ్రత్తగా కలిదిప్పుకోవాలండి. బాగా కలిదిప్పుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మళ్ళీ కలిదిప్పుకొని దీన్ని మూత పెట్టుకోవాలండి. కూర అంతా బాగా ఉడకాలి, ఎందుకంటే మనకి బాగా చిక్కగా అవ్వాలి కదా. చూసారా ఎంత బాగా ఉడుకుతుందో. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి కలిదిప్పుకొని మూత పెట్టుకోవాలండి, ఎందుకంటే చేపల పులుసులో నుంచి ఆయిల్ బయటకు తేలాలి. అలాగే కూర కూడా కొంచెం చిక్కగా అవ్వాలండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాము. ఒకసారి ఇప్పుడు చూద్దామండి ఎలా వచ్చిందా అని. చూసారా ఎంత బాగా ఆయిల్ పైకి తేలిందో, అలాగే చిక్కగా కూడా అయింది కదండి. ఇప్పుడు ఈ టైంలో గరం మసాలా వేసుకొని ఒకసారి మనము కలితిప్పుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. ఎంతో రుచికరమైన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇది